సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికల వేళ బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. కమలం పార్టీ కీలక నేత కేశవరెడ్డి రాజీనామా చేశారు. పార్టీలో శాడిస్టు నాయకుల విధి విధానాలు, అంతర్గత విభేదాల కారణంగా తాను కమలం పార్టీని వీడుతున్నట్లు వెల్లడించారు. అలాగే కంటోన్మెంట్ ఎన్నికల్లో 2వ, 3వ వార్డు నుండి తాను స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగుతున్నట్లు తెలిపారు. అభిమానులు, అనుచరులు, కార్యకర్తల సమావేశంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కమలం పార్టీ విధానాలు సరిగా లేనందున తాను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్లు తెలిపారు. మురికివాడగా ఉన్న 2వ వార్డును ఆదర్శమైన వార్డుగా తీర్చిదిద్దామని తెలిపారు. ఎన్నికల్లో వార్డు ప్రజలంతా స్వచ్ఛందంగా తమకు మద్దతు తెలపాలని కోరారు. ఇండిపెండెంట్గానే వార్డ్ నెంబర్ 2లో మా భార్యని, వార్డ్ నెంబర్ 3లో మరి నేను 2 వార్డులలో నేను పోటీ చేస్తున్నా ఇండిపెండెంట్ పర్సన్గా. ఇంట్లో గెలిచిన తర్వాత కొంతమందికి డౌట్లు వస్తున్నాయి, మళ్ళీ ఇక్కడ బీజేపీకి పోతాడా, ఎక్కడ పోతాడా. నేను ఎక్కడ పోను బ్రదర్. నేను ఖచ్చితంగా మీ అందరి గుర్తు, నేను 2006 నుంచి ఒక మాట మీద నిలబడే మనిషిని, ప్రజల కొరకు పనిచేసే మనిషిని, ప్రజలు కోరుకున్న దానికంటే కూడా ఎక్కువ చేసి చూపెట్టాలన్న తపన ఉన్నవాడిని, ప్రజల గురించే అహర్నిశం పనిచేసేవాడిని, ఊహించని విధంగా ఒక సర్ప్రైజ్ విధంగా పనిచేసేవాడిని. ప్రజలతో మెప్పు పొంది ప్రజలు వార్డ్ నెంబర్ 2లో చరిత్రలో 2వసారి గెలిచిన నాయకుడు లేడు, కానీ నాకు 2వసారి మ్యాక్సిమం 50% ఓట్లు, పోలింగ్ అయిన ఓట్లకేంచి 50% ఓట్లు నా ఒక్కొనికేసి మంచి మెజార్టీతో గెలిపించిన నా ప్రజలు ఇవాళ కూడా వాళ్ళందరూ ఆదరిస్తున్నారు. అన్నా నువ్వు ఇండిపెండెంట్గా ఉండు, నీకే పార్టీ అవసరం లేదని చెప్పి వాళ్ళు పదే పదే చెప్తే, వాళ్ళు చెప్పి వాళ్ళే రేపు ఓటర్లు వేసి గెలిపించేటోళ్ళు కాబట్టి వాళ్ళు ఏది కోరుకుంటే అదే చేస్తాను తప్ప నా ఇష్టానుసారం ఏది కూడా చేయను. మరి నా